ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామములో అందరూ కూడా వందనాలు. షాలోం, మరణాత. దేవుడు మీ అందరినీ కూడా దీవించిన గాక. అందరూ కూడా బాగున్నారని చెప్పి నమ్ముచి ఉన్నాను. దేవుడి నామములో అందరూ కూడా ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారా? దేవుని యొక్క వాక్యాలు అలాగే ప్రార్థన ప్రతి దినము కూడా చేసుకుని మీరు అందరూ కూడా దేవుని నామములో ఎదుగుతున్నారని చెప్పి నమ్ముచి ఉన్నాను. ఈ ఆధ్యాత్మికమైన సందేశాల ద్వారా చాలామంది కూడా దీవించబడుతున్నారు. దాన్ని బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ గణపరుస్తున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వర్తమానంలోకి అందరూ కూడా వెళ్ళిపోదామా? ఇంకా ఆలస్యం చేయకుండా దేవుని యొక్క వర్తమానంపై మీ అందరి యొక్క ధ్యాస ఉంచండి, మీ ఆలోచనలు పెట్టండి. ఎటువైపు మీ తలంపులు పోనివ్వకుండా చక్కగా దేవుని యొక్క వాక్యం పైనే మీరందరూ కూడా ఆలకించవలసిందిగా కోరిచి ఉన్నాను. వాక్యం అనేదట ఒక మంచిగా ఎలాగైతే మనకి బాడీ రిపోర్ట్ అనేది ఫుల్ బాడీ రిపోర్ట్ చేస్తారంటే బీపీ, షుగర్ లెవెల్స్ ఎలాగున్నాయి, తర్వాత కొలెస్ట్రాల్ అనేది ఎలాగుంది, పర్సంటేజ్ ఎలాగున్నాయి, హిమోగ్లోబిన్ అన్నీ కూడా బాగానే ఉన్నాయా అని చెప్పి ప్రతి ఒక్కటి కూడా చెక్ చేస్తూ ఉంటారు. మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా వాక్యం అనేది ఒక రిపోర్ట్ లాంటిది. మనం ఎలా నడుస్తున్నాము, ఎలా జీవిస్తున్నాము, ఎలా ముందుకు అడుగులు వెళ్తున్నాము, మనం వెళ్తున్న మార్గము సరైనదా కాదా అని చెప్పి బోధించేదే దేవుని యొక్క వాక్యము. గనుక ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వాక్యం పైన మీరు అందరూ కూడా శ్రద్ధాశక్తులు కలిగి వినవలసిందిగా కోరుచు ఉన్నాయి. వాక్యంలోకి వెళ్ళిపోదాం. దయచేసి అందరూ కూడా కండ్లు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మా గొప్ప దేవ యేసయ్య తండ్రి, నీ మాటలు జీవపు ఊటలు ప్రభువా. నీ మాటలు వింటే మా జీవితంలో అనేకమైన శక్తులు ఏదైతే మాపై దాడి చేస్తుందో ఆ శక్తులు ఎదిరించే శక్తి కేవలము నీ వాక్యము పైనే ఉంది ప్రభువా. నీ మాటలు ప్రతి ఒక్కరు కూడా ఆలకిస్తుండగా ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడండి. నీవు బోధకుడే మాకు బోధించండి ప్రభువా. ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప గొప్ప మేలులతో వాళ్ళ జీవితాలు ఎల్లప్పుడూ కూడా నింపి ఆశీర్వదింపజేయమని యేసయ్య వారి నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వాక్యంలోకి వెళ్ళిపోదాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా బైబిల్స్ అందరూ కూడా తెరవండి. కీర్తన గ్రంథము 147వ కీర్తన. దయచేసి బైబిల్స్ అందరూ చూద్దాం. కీర్తన గ్రంథము 147వ కీర్తన 2వ వాక్యము చూద్దాం. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదరిన ఇజ్రాయేలును పోగు చెయ్యువాడు. యెహోవాయే ఇజ్రాయేలును కట్టువాడు, యెహోవాయే మనందరినీ కట్టువాడు. ఈరోజు మనం అందరి యొక్క అంశం, నా వాక్య అంశము ఈ దినముని ఏంటి అంటే అన్నిటినీ మన దేవుడు కట్టువాడు. హల్లెలూయా. చాలామంది కూడా దేవుని యొక్క ప్రణాళికలు ఏవైతే వెళ్తున్నామో ఆ ప్రణాళికలో ఏదైతే కొన్ని విషయాలు మనకి అనుకోలేనివన్నీ కూడా ఎదుర్కొంటున్నామో, ఏవైతే మనకి జరగకూడదని చెప్పి జరుగుతున్నాయో, ఏదైతే కొన్ని విపత్తులు మనపై వస్తున్నాయో అలాంటి సమయంలో అందరూ కూడా అనుకునేది ఏంటంటే దేవుడు ఎందుకండి నాశనమును చేస్తున్నాడు, దేవుడు ఎందుకండి పాడు చేస్తున్నాడు, దేవుడు ఎందుకండి మా జీవితాన్ని ఇలాగా నష్టబాటలో నష్టకరమైన మార్గంలో నడిపిస్తాడని చెప్పి చాలామంది కూడా రకరకాలైన ఆందోళన వాళ్ళ జీవితాల్లో కొనసాగుతూ ఉంటాయి. గమనించండి ప్రియురా, మన దేవుడు ఎప్పుడు కూడా నాశనానికి కర్త కాదు, కానీ మన దేవుడు అన్ని విధాలు కూడా కట్టువాడుకు కర్త. మన దేవుడు మన జీవితాలని కడతాడు, మన పరిస్థితులను కడతాడు, మన కుటుంబాలని కడతాడు, ఆర్థిక స్థితిని కడతాడు, సంఘాలను కడతాడు, అన్ని విధాలు కూడా భార్యాభర్తలను కడతాడు, పిల్లలను ఒక మంచి మార్గంలో పెట్టుటకు దేవుడు కడతాడు. ఎప్పుడు కూడా మన దేవుడు కూల్చివేయట కానీ మన దేవుడు నాశనాన్ని చేయుటకు కానీ ఆయన పాత్రుడు కాదు. ఎవరైతే ఆయన మాటకు లోబడకుండా ఉంటారో, ఎవరైతే ఆయన మాటకు విధేయత చూపించకుండా ఉంటారో దేవుడు చాలా అవకాశాలు ఇస్తూ ఉంటారు. నువ్వు మారితే నీకు బాగుంటుంది. నినివే పట్టణపు ప్రజలకు దేవుడు కడదామని ప్రణాళికలో వాళ్ళని నాశనము చేస్తానని చెప్పి యోనా ద్వారా దేవుడు ఎప్పుడైతే ఆ నినివే పట్టణ ప్రజలకు వార్త తెలియజేశాడో వాళ్ళు విన్నారు కాబట్టి వాళ్ళు బాగుపడ్డారు, వాళ్ళు విన్నారు కాబట్టి వాళ్ళ జీవితాలని మార్చుకోగలిగారు. అదే కానీ వాళ్ళు కానీ వినకపోయి ఉంటే ఆ నినివే పట్టణం నాశనం అయి ఉండేది. దేవుడు ఆ నినివే పట్టణం వాళ్ళని కట్టడానికి గల కారణము, దేవుడు ఆ నినివే పట్టణం అందరూ కూడా మంచి బాటలోకి నడిపించడానికి గల మూల కారణం ఏంటంటే యోనా మాటలకు వాళ్ళు విధేయత చూపించారు. యోనా మాటలు అనగా దేవుని మాటలకు వాళ్ళు లోబడి ఉన్నారు గనుక నినివే పట్టణపు ప్రజలను ప్రభు కట్టగలిగాడు. ఈరోజు దేవుడు మాటలు ఎవరైతే దేవుని మాటలు ఎవరైతే లోబడుతూ ఆయన మాటకు విధేయత కలిగి ఆయన మాటకు అందరూ కూడా విశ్వాసంతో ఎవరైతే వెళ్తారో దేవుడు ఎప్పుడు కూడా మనం కట్టడానికి ఇష్టపడతాడు. మళ్ళీ కూల్చివేయడానికో, మన జీవితాలు పాడైపోయడానికో, నీ పిల్లల బ్రతుకులు పాడైపోవడానికో దేవుడు ఎప్పుడు కూడా కర్తగా ఉండడు, ఆయన కట్టడానికి చూస్తాడు. ఈరోజు మీ అందరికీ నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే దేవుడు వేటిని కడతాడు, అసలు దేవుడు ఎలాంటివి కడతాడు,
దేవుడు అన్ని విధాలు కూడా కట్టేవాడు కదండి. దేవుడు కట్టేవాడికి కర్తగా ఉన్నాడు కదా. దేవుడు వేటిని కడతాడో ఈరోజు మీ అందరూ కూడా కొన్ని విషయాలు తెలియజేస్తాను. మొట్టమొదటిగా దేవుడు వేటిని కడతాడు, దేవుడు ఎలాంటివి కడతాడు అన్నట్టు చూసినట్లయితే ఆయన గాయములను కట్టువాడు. హల్లెలూయా. ఆ తర్వాత వచ్చిన ఉంటుంది కదా, కీర్తన 147 కీర్తన 3వ వాక్యంలో ఉంటుంది, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు. గుండె చెదరిన వారిని ఏం చేస్తాడట? బాగు చేస్తాడు. వాళ్ళ గాయాలను ఏం చేస్తాడు? కడుతూ ఉంటాడు. ఈరోజు నీ గుండె చెదిరిపోయిందా? మనస్తాపానికి చెందావా? కుటుంబంలో జరగకొని అన్నీ కూడా జరుగుతున్నాయని, కుటుంబంలో వ్యతిరేకతలు వస్తున్నాయని, ఇబ్బందులు వస్తున్నాయని, మానసిక ఒత్తిడి ఎదురవుతున్న నీవు చెదిరిపోయిన గుండెతో ఉన్నావా? ప్రభు చెప్తున్న అద్భుతమైన మాట ఏంటంటే ఆయన కట్టబోతున్నాడు. నీ చెదరిన గుండెను దేవుడు బాగు చేయబోతున్నాడు. నీ మానసిక స్థితిని ప్రభు బాగు చేయబోతున్నాడు. ఆయన గాయములు సైతము, అనారోగ్యంలో ఉన్న సైతం వాళ్ళని కూడా దేవుడు ఖచ్చితంగా కట్టబోతూ ఉన్నాడు. ఏంటి? చనిపోయిన లాజరు ఆ యొక్క సహోదరులైన మార్తా మరియు ఎప్పుడైతే గుండె చెదిరిపోయి బాధతో ఉన్నారో, యేసు ప్రభువారు వెళ్ళి దర్శించిన తర్వాత చనిపోయిన లాజరు ఎప్పుడైతే వాళ్ళ దగ్గరికి వచ్చాడో ఆ సహోదరులు ఇద్దరు కూడా ఎంత సంతోషంతో పులకరించిపోయారో, ఎంత సంతోషముతో ఆనందముతో ఉండిపోయారో గమనించారు. మన దేవుడు చెదిరిపోయిన వాళ్ళందరినీ కూడా బాగు చేస్తాడు. ఈరోజు దేవుడిని బాగు చేస్తాడు. ఈరోజు నువ్వు ఆయనపై నమ్మకం కలిగి, ఆయనపై విధేయత కలిగి, ఆయనపై విశ్వాసము కలిగి నీ జీవితాన్ని దేవుని గురిలో నడపగలిగితే, నీ జీవితాన్ని దేవుని బాటలో నడవగలిగితే, నీ జీవితాన్ని అన్ని విధాలు కూడా ప్రభువునందు ఆశ్రయముతో, ఎవరు ఆశ్రయంతట? దేవుని ప్రభు ఆశ్రయముతో నడవగలిగితే జీవితం ఒక బాట దేవుడు చూపిస్తూ ఉంటాడు. యోబు జీవితంలో గుండె చెదిరిపోయిన పరిస్థితులు వచ్చే, ఆస్తి కోల్పోయాడు, పిల్లల్ని కోల్పోయాడు, అంతస్తులు కోల్పోయాడు, పశువులు కోల్పోయాడు, అన్నీ కోల్పోయాడు. దానికన్నా ఎక్కువగా ఎక్కడ బాధపడాడంటే, ఆస్తి పోతే పెద్ద బాధపడలేదు కానీ, పశువులు పోతే బాధపడలేదు కానీ, తర్వాత తక్కువన్నీ కూడా పోతే బాధపడలేదు కానీ, పిల్లలు చనిపోయినప్పుడు యోబు గారు చాలా మనస్తాపని చెందారు. తండ్రి కదండి, తండ్రి ఖచ్చితంగా బాధపడుతుంటాడు. అంత సమయంలో యోబు ఎప్పుడైతే అంత బాధల గుండా వెళ్తున్నాడో, యోబు ఎప్పుడైతే ఆ సమస్య గుండా వెళ్తున్నాడో, ఇప్పటికే పుండుతో ఉన్నాడు. ఇంకా పుండు పైన వేనీళ్ళు జల్లినట్టు అనారోగ్యముతో తన జీవితము మొత్తము కూడా దేవుని అనుమతి చేత జరిగి ఉన్నారు. ఎంత చెదిరిపోయి ఉండుంటాడు, ఎంత బాధపడిపోయి ఉండుంటాడు. అలాంటి సమయంలో యోబు గారు అన్న పలికిన అద్భుతమైన మాట చూస్తారా? యోబు గ్రంథము 5వ అధ్యాయం 18వ వాక్యంలో అంటాడు, ఆయన గాయపరిచి గాయములను కట్టును, ఆయన గాయమును చెయ్యును, ఆయన చేతులే స్వస్థపరుచును. ఈ మాట ఎవరైనా చెప్పగలరండి? గమనించండి ఎంత అద్భుతంగా యోబు ఇక్కడ సాక్ష్యం ఇచ్చాడంటే, గాయాలు తెచ్చేది ఆయన, గాయాలు వచ్చేది ఆయన వల్లే, ఆ గాయాలు కూడా ఆయన కడతాడు. మీరు అనుకోవచ్చు, ఎందుకంటే యోబుకి గాయం చేయడం ఎందుకు, మళ్ళీ యోబుని స్వస్థపరచడం ఎందుకు? యోబుని అంత రీతిగా తన జీవితంలో ఆ కురుపులతో గుండె చెదిరిపోయి అన్ని గాయాలు చేసి మళ్ళీ దేవుడు ఎందుకు వాళ్ళందరూ కూడా స్వస్థపరచాడు? మళ్ళీ ఎందుకు యోబుని రెండింతలు దీవించాడు? అలాగే ఉంచేచ్చు కదా. గమనించండి, ప్రతి భక్తుడి జీవితంలో దేవుడు పరిశీలన చేస్తూ ఉంటాడు. ఈ పరిశీలన మన ఆధ్యాత్మిక జీవితానికి ఒక పాఠాలుగా ఉంటాయి. యోబు జీవితం మనకి ఎంత పెద్ద పాఠం నేర్పుతుందండి. యోబు యొక్క జీవితం అంతా కూడా తన స్నేహితుల యొక్క ప్రశ్నలు, తన భార్య యొక్క ప్రశ్నలు, యోబు నడిచిన విధానాలు, యోబు యొక్క యథార్థత ఎంత మనకి పాఠాలు నేర్పుతూ ఉన్నది. ప్రతి భక్తుడి జీవితంలో, ప్రతి ఒక్క భక్తి జీవితంలో పరిశీలన ఉంటుంది. ఆ పరిశీలనలో దేవుడు అనేకమైన పాఠాలు నేర్పుతాడు. యోబు దేవునిపై ఆధారపడి ఉన్నాడు కనుక కోల్పోయిన వాటి కంటే రెండింతలైన దీవెన యోబు తిరిగి తన జీవితాన్ని కట్టగలిగాడు. దేవుడు కట్టగలిగాడు. ఎలా సాధ్యమైంది? అంతా కూడా దేవుని మాటకు లోబడి విధేయత కలిగి ఆయనపై విశ్వాసము కలిగి ఉన్నాడు. ఈరోజు దేవుడు కట్టువాడే, ఆయన కూల్చివేయువాడు కాదు. నీ గాయం ఏదైనప్పుడు కూడా దాన్ని స్వస్థపరచువాడు. నీకు ఎంత పెద్ద గాయం ఉన్నా దాన్ని తీసివేయువాడు. ఆయన నీకు ఎంత గుండె చెదిరిపోయినా, నీ పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా, ఏవైతే నువ్వు జీవితంలో ఎదుర్కోవడం కూడా ఎదుర్కొంటున్నావు, ఆ అన్నిట్లు కూడా బాగు చేసే గొప్ప నాథుడు నా దేవుడు గనుక ఆయనపై విశ్వాసము కలిగి ఉండండి చాలు, ఆయనపై నిరీక్షణ కలిగి ఉండండి చాలు. దేవుడు ఖచ్చితంగా నీ గాయములు కడతాడు. రెండోదిగా దేవుడు వేటిని కడతాడు?
దేవుడు కట్టేవాడికి కర్త కదా, దేవుడు అన్ని విధాలు కూడా కడుతూ ఉంటాడు కదా. రెండోదిగా దేవుడు వేటిని కడుతూ ఉంటాడు. రెండోదిగా చెప్పనా, గొప్ప మాట చెప్పనా, జీవితాన్ని ప్రభు కడతాడు. హల్లెలూయా. చాలామంది జీవితాలు కుప్పకూలిపోయిన జీవితాలు. ఇలాంటి భర్త చేసుకున్న జీవితాన్ని పాడు చేసుకున్నానండి, భార్య ఎలాంటిదండి, నా జీవితం పాడైపోయిందండి, పిల్లల వల్ల మా జీవితాలు పాడైపోయండి, నేను చేసిన ఆ అజ్ఞాని పని వల్ల, నేను చేసిన కొన్ని ఆలోచన వల్ల నా జీవితం పూర్తిగా సర్వనాశనం అయిపోయిందని చెప్పి చాలామంది కూడా మీ జీవితాలను చూసి బాధపడిపోతుంటారు. గమనించండి, జీవితాలని ప్రభు ఎప్పుడు కూడా కడుతూ ఉంటాడు. సామెతల గ్రంథము 21వ అధ్యాయం 21వ వాక్యంలో ఉంటుంది కదా, నీతి నీ కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును. ఎవరైతే నీతిగా ఉంటారో జీవమును ఘనతను ఏం చేస్తాడట, పొందుకుంటాడు. దేవుడు ఎప్పుడు కూడా మానవులన్నీ ఆయన అందరికీ కూడా చెప్పిన ఒకే మాట ఏంటంటే, నిజాయితీగా బ్రతకండి, నీతిగా బ్రతకండి, న్యాయంగా బ్రతకండి, విధేయత కలిగి బ్రతకండి, ప్రేమిస్తూ బ్రతకండి, అందరి పట్ల ఒక మంచి ప్రేమ కలిగి ఉండనని చెప్పి దేవుడు మాటలు చెప్పాడు. ఈ నీతిగా ఎవరైతే బ్రతుకుతారో ఘనతయు ఆశీర్వాదము దేవుడిచ్చి మీ జీవితాన్ని కడతాడు. ఈరోజు చాలామంది జీవితాలు చూడండి ఎంత దారుణంగా కనబడతాయో, ఈరోజు చాలామంది బ్రతుకులు చూడండి ఎంత దారుణంగా కనబడతాయో. జీవితం అంతా కూడా కుప్పకూలిపోయిన వాళ్ళకి అప్పటికీ బుద్ధి రాదు. అపవాదిగా అంత ప్రేరేపించేస్తూ ఉంటారు, అంత ప్రలోభంలో పెడుతూ ఉంటాడు. ఈరోజు ఎవరైతే వాక్యం వింటున్నా ప్రియ సహోదరి సహోదరుడా, అన్న, అక్క, చెల్లి, తమ్ముడు, మీ అందరూ కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రభు జీవితాన్ని కడతాను అంటున్నాడు కనుక నీ హృదయాన్ని, నీ ఆలయం అనే ఈ దేహాన్ని దేవునికి అప్పగించండి, తిరిగి ఆయన కట్టబోతున్నాడు. హల్లెలూయా. ఖచ్చితంగా ప్రభు కట్టి నీ జీవితాన్ని ముందుకు నడిపించబోతున్నాడు. అది త్రాగుడుతో నీ శరీరం పాడైపోయినా, లేకపోతే నీ జీవితము ఎలాగన్నా ఆర్థికంగా కుప్పకూలిపోయినా, కుటుంబ పరంగా కుప్పకూలిపోయినా, ఎంత పరంగా కుప్పకూలిపోయినప్పుడు కూడా ప్రభు కట్టేవాడుగా ఉంటాడు కనుక నీ జీవితాన్ని తీసుకొచ్చి ఆయన సమర్పించే చాలు. నీ యొక్క పరిస్థితులు తీసుకొచ్చి ఆయనకు సమర్పించే చాలు. మా అమ్మగారు నాన్నగారు దేవుని నిద్రించిన తర్వాత మేము అనుకున్నాం, మా జీవితాలు ఇంకా అయిపోయాయి, మా బ్రతుకులు ఇంకా అయిపోయాయి, మా జీవితాలు సర్వనాశనం, మాకు ఇంకా ఏదీ లేదు, ఇక్కడతో అన్నీ కూడా ముగించబడ్డాయని చెప్పి జనులు అనుకున్నారు, కొంతమంది అనుకున్నారు, మేము కూడా అందులో ఉన్నాం. అలాంటి సమయంలో మా జీవితాన్ని నేను, నా తమ్ముడు, నా కుటుంబం దేవునికి సమర్పించుకున్న తర్వాత, దేవునికి అర్పించిన తర్వాత మా జీవితాలు ఏమనుకున్నాం ఏంటంటే కుప్పకూలిపోతాయి అనుకున్నాం. కానీ దేవుడు అన్నీ కూడా కట్టాడు, ఆరోగ్యముతో కట్టాడు, ఆర్థికంగా కట్టాడు, సంఘాలని కట్టాడు, దైవదీవెన స్తోత్రాన్ని మిమ్మల్ని కట్టాడు, క్రైస్తవ స్తోత్రాలను కట్టాడు. అనేక మందిని కూడా కట్టుకుంటూ వెళ్తుంటే, ప్రభువా మా ద్వారా ఇన్ని కట్టే కార్యములు చేయిస్తున్నావంటే నువ్వు నిజమైన దేవుడు ప్రభువా. ఎప్పుడు కూడా ప్రభు జీవితాన్ని కుప్పకూలేటట్టు, అమ్మగారు పోయిననో, నాన్నగారు పోయిననో, భర్త విడిచిపెట్టి వెళ్ళిపోయానో, భార్య విడిచిపెట్టి వెళ్ళిపోయిందనో, పిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయామని చెప్పి నీ జీవితం ప్రశ్నార్థకంగా ఉన్నట్లయితే నీ జీవితానికి ప్రభుకిచ్చా, నీ జీవితాన్ని పూర్తిగా దేవునికి ఇచ్చి సమర్పించుకున్నట్లయితే ప్రభు నీ జీవితాన్ని కడతాడు. మొట్టమొదటిగా దేవుడు వేటిని కడతాడట, గాయాలని కడతాడట. రెండోదిగా జీవితాన్ని ప్రభు కట్టబోతున్నాడు. ఈ రెండు విషయాలు మీరు అందరూ కూడా జ్ఞాపకం ఉంచుకోండి. దేవుడు నీ గాయాలని కట్టాలంటే, నీ యొక్క జీవితాన్ని ప్రభు కట్టాలంటే ఒకే ఒక పని నువ్వు చేయాలి, ఆయనకి నీ జీవితాన్ని సమర్పించుకోవాలి. కొంతమంది చూడండి, పురుషులు అంటారు కదా, నా జీవితం నీకు అంకితం అంటారు. కొంతమంది స్త్రీలు అంటారు, పురుషుడా నా జీవితం నీకు అంకితం అంటారు. వాళ్ళకో వీళ్ళకో అంకితము చేసే బదులు, వాళ్ళకి ఇచ్చే బదులు, మీ హృదయం వాళ్ళెవరికో ఇచ్చే బదులు దేవునికి ఒక్కసారి మీ హృదయాన్ని ఇచ్చి చూడండి, పరిశీలన చేయండి, అద్భుతమైన కార్యాలు మీ జీవితంలో చేస్తారు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధులైన మా తండ్రి, మా గొప్ప దేవా, యేసయ్యా నీకే వందనాలు. చెప్పబడిన వాక్యముకే నీకు వందనాలు ప్రభువా. అన్ని విధాలా కూడా కట్టే దేవుడవు నీవు ప్రభువా. గాయములను కట్టువాడు నీవే ప్రభువా, గుండె చెదరిన వాళ్ళని కట్టువాడు నీవే ప్రభువా. అలాగనే తండ్రి నన్ను ఎవరైతే పరిస్థితుల్లో పడిపోయి జీవితం కుప్పకూలిపోయింది అనుకుంటున్నారో వాళ్ళ జీవితాలను కూడా కట్టే గొప్ప దేవుడవు, నాదుడవు నీవు ప్రభువా. తండ్రి నన్ను శ్రోతలందరినీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభువా. బలపరచండి, దివ్య కాపుదల ఉంచండి, దివ్య మేలు వాళ్ళ జీవితంలో జరుగులాగిన సహాయం దయచేయండి ప్రభువా. ఎటువంటి పరిస్థితులు ఎవరిపై దాడి చేయకుండా సహాయం దయచేయండి. విదేశీ ప్రాంతంలో ప్రతి ఒక్క బిడ్డలను కూడా దీవించండి ప్రభువా. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ప్రతి ఒక్కరిని కూడా నీవే కట్టండి ప్రభువా. నీ యొక్క అనుకూలమైన సహాయం, నీ కృప ప్రతి ఒక్కరిపై కొమ్మరింప చేసి ఎటువంటి పరిస్థితులు ఎవరిపై దాడి చేయకుండా నీ మహిమ గల కాపుదల ప్రతి ఒక్కరిపై ఉండులాగిన సహాయమును, కృపను అందింప చేయమని యేసయ్య వారి నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
దేవుడు మీ అందరినీ కూడా దీవించును గాక. దేవుని యొక్క కాపుదల మీపై ఉండును గాక. గమనించండి, ఈ యొక్క పరిచయం ద్వారా మీరు ఎవరైనా దీవించబడుతున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క అకౌంట్ డీటెయిల్స్కి మీ అమూల్యమైన కానుకలను, కృతజ్ఞత కానుకలను దేవునికి తెలియజేయవలసిందిగా కోరుచు మనం చేస్తూ ఉన్నాను. మీ అందరికీ తెలుసు, నవంబర్ 30 ఏదైతే ఈ నెల 30వ తారీఖున సాయంత్రము 6 గంటల నుంచి TNR ఫంక్షన్ హాల్లో కృతజ్ఞతా పండుగ జరుగుతుంది. దయచేసి అందరూ కూడా కుటుంబ సమేతంగా హాజరవ్వండి. ఈ యొక్క గాజువాక, విశాఖపట్నం పరిసర ప్రాంతాలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి వచ్చి దేవుని యొక్క దీవెనలు పొందుకునండి. మీ కృతజ్ఞత కానుక ఈ యొక్క వాక్యం ద్వారా మీరు అందరూ కూడా బలపడుతున్నట్లయితే మీ అమూల్యమైన కానుకలను మీరు మాకు తెలియజేయండి. ఫోన్పే, గూగుల్ పే అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇవ్వడం జరిగి ఉన్నాయి. దయచేసి మీ అమూల్యమైన సహకారం మాకు అందించవలసిందిగా కోరిచి ఉన్నాయి. ఈ వాక్యాలు నేరుగా మీ యొక్క వాట్సాప్ మొబైల్స్లోకి రావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ ఏవైతున్నా నెంబర్కి మీ పేరు, మీ ఊరు మాకు పంపండి. ప్రతి దినము కూడా దేని వర్తమానాలు నేరుగా మీ యొక్క వాట్సాప్ మొబైల్స్లోనే పంపడం జరుగుతాయి. ఒకవేళ మీకు వాట్సాప్లో కాకుండా మీకు యూట్యూబ్లోనే దేవుని యొక్క వాక్యాలు విందాం అనుకుంటే శామ్ పాలస్పల్లి అనే యూట్యూబ్ ఛానల్, మీకు ఏదైతే నా ఫోటో కనబడుతుందో ఆ ఫోటోతోనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, శామ్ పాలస్పల్లి అని యూట్యూబ్ ఛానల్. ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ప్రతి దినము వాట్సాప్లో ఏదైతే వర్తమానాలు వస్తున్నాయో అదే వర్తమానాలు అదే దినమున ఉదయము ఇండియా టైం ప్రకారం 6 గంటలకి వర్తమానాలు అనేది బ్రాడ్కాస్ట్ చేయడం జరుగుతుంది, టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. వాటిని కూడా మీరు అందరూ కూడా విని దేవుని యొక్క దీవెనలు పొందుకోవాల్సిందిగా కోరుచు ఉన్నాను. ఈ వాక్యం మీరు వినడమే కాకుండా మీ యొక్క గ్రూప్స్లో, మీ ఫ్యామిలీ గ్రూప్స్లో, ఫ్రెండ్స్ గ్రూప్స్లో అనేక మందికి షేర్ చేసి దేవుని యొక్క సువార్త ప్రకటించే యోధులుగా మీరు ఉండవలసిందిగా కోరుచున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుని మీ అందరూ కూడా దీవించును గాక. దేవుని యొక్క వాక్య పరిచయంలో మీ సహోదరుడు పాస్టర్ శామ్. థ్యాంక్ యూ. కల్వరీ ప్రేమాలయం చర్చ్ మీ జీవితంలో ఆధ్యాత్మికంగా ఎదగాలి అనుకుంటున్నా, మీ జీవితంలో సమస్యలతో కూడిన పరిస్థితులు ఉన్నా, పునాది లేని మీ జీవితంలో పునాది కట్టుకోవాలన్నా, వాక్యం ద్వారా మీ జీవితాలను బాగుపరుచుకోవాలంటే కల్వరీ ప్రేమాలయం చర్చ్ మీకు ఆహ్వానం పలుకుతుంది. వాక్య సందేశకులుగా పాస్టర్ శామ్యుల్ జాక్ ఫిలిక్స్ గారు మరియు ప్రముఖ సువార్త గాయకులు బ్రదర్ జాయ్ విలాస్ కుమార్ గారు ఆరాధనను నడిపించెదరు. మా చిరునామా కల్వరీ ప్రేమాలయం చర్చ్, పైడిమాంబానగర్, BC రోడ్, న్యూ గాజువాక, విశాఖపట్నం. మా ఫోన్ నెంబర్ 9398237720.